కాబట్టి బాబా అంటాడు, నాకు నా ఫోటోకి ఎలాంటి భేదం లేదు. నాకు ఆ ఫోటోకి భేదం లేదంట. ఇప్పుడు కఫ్నీకి బాబాకి ఎలాంటి భేదం లేదు. సాక్షాత్ ఆయన వేసుకున్న కఫ్ని దాని గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి మనం. కాబట్టి నాకు నా ఫోటోకి భేదం లేదని బాబా చెప్తాడు. కాబట్టి మనం అలా చూడాలి. ఎందుకు బాబా అంటాడంటే, మనం ఇప్పుడు విగ్రహం, మన ఇంట్లో ఇప్పుడు విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు ఫోటోలు ఉంటాయి. అందరిలో దేవుళ్ళ ఫోటోలు, గుడిలో విగ్రహాలు ఉంటాయి. కాబట్టి ఇది మనం ఏంటంటే దీన్ని అది విగ్రహంగా చూస్తాం, లేకపోతే ఫోటో అనుకొని అంతకుమించి పట్టించుకోం. ఏదో ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతాం అంతే. అది భక్తి అనుకొని, ఆ భక్తి మేము గుడికి వెళ్ళి వచ్చామంటే మాకేం జరగలేదు అని అంటారు. అది భక్తే కాదు. అదే భక్తే కాదు. ఏదో దర్శించుకుని వెళ్ళిపోయిన అంతే. ఆయన ఒక భగవంతుడని నమ్మకం, విశ్వాసం మనకి ఎప్పుడు కలగల. మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకుండా వెనక్కి వచ్చిన వాళ్ళు కానీ ఎవరు. కాబట్టి బాబా అంటాడు, అందుకే బాబా చాలాసార్లు నాకు నా ఫోటోకి ఎలాంటి భేదం లేదు అని చెప్తూ వచ్చాడు. మాట్లాడుతున్న వాళ్ళు మంచిగా మాట్లాడుకోవాలి. మరి చావడలో కూర్చున్నాడు, చావడ దగ్గర లోపల ఉన్నాడు, చావడలో. ఇప్పుడు ఆయన ఎట్లే చావడ లోపల భాగం అయితే బాబా గారు ఎట్లా వచ్చి బయట కూర్చున్నాడు. మెట్ల మీద కూర్చున్నాడు. మెట్ల మీద కూర్చున్నప్పుడు వెంటనే కొంచెం వర్షం మొదలైంది, సన్నటి వర్షం మొదలైంది. భక్తులు కూడా ఆయన చుట్టూ ఉన్నారు. ఎందుకంటే ఆ బాబా ఎక్కడ ఉంటే భక్తులు కూడా ఉంటారు. కాబట్టి వర్షం మొదలై భక్తులు కూడా అక్కడ వచ్చారు. అప్పుడు బాబా తడుస్తున్నాడు కానీ లోపల పోవట్లే. అప్పుడు భక్తులు, బాబా తడుస్తున్నారు కదా, లోపల కూర్చోవచ్చు కదా అన్నారు. బాబా అంటాడు, పైన దైవస్థానం పైది, కాబట్టి దైవస్థానానికి ఒక మెట్టు కింది దిక్కు కూర్చోలేను, కాబట్టి అందుకే ఇక్కడ కూర్చున్నా, తడిచినా పర్లేదు అన్నాడు. పైది దైవస్థానం, మరి దానికంటే నేను ఒక మెట్టు కింది దిక్కు కూర్చోవాలి, కానీ దైవస్థానంతో సమానంగా కూర్చోకూడదు అని బాబా చెప్తూ వర్షంలో తడుస్తున్నాడు. అక్కడ జరిగేది భక్తులకు అర్థం కావట్లా. ఎందుకంటే ప్రతిరోజు పడుకునేది లోపల ఆయనే, అంతకుమించి అక్కడ ఎవరు లేరు. ఆయన గృహంలో, ఆయన ఉంటే చోట, ఆయన పడుకునే స్థలంలో పడుకుంటుంటే ఈరోజు ప్రత్యేకంగా కొత్తగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే పై దైవస్థానం, నేను ఆయనకంటే ఒక మెట్టు దిక్కు కూర్చోవాలి, కాబట్టి నేను సమానం కూర్చోను అని బాబా చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు భక్తులకు అనుమానం వచ్చింది, బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే కారణం ఉంటుంది. భక్తులు పైకి వెళ్ళి ఆ యొక్క చావడి అంతా కూడా ఎత్తికారు, ఏముందో చూద్దామని. ఎందుకు మాట్లాడుతున్నాడు బాబా ఇలా. అప్పుడు ఎతికిన తర్వాత ఒక చోట చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఒక చోట ఎక్కడో ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరో పెట్టిపోయారు, చిన్న విగ్రహం. అంతకుమించి అక్కడ ఏమీ లేదు. ఇంకా ఆ చావడలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం తప్పక ఇంకేమీ లేదు. కాబట్టి ఆంజనేయ స్వామి ఇప్పుడు దైవం. బాబా చెప్పేదే కదా, ఆంజనేయ స్వామి దైవం. ఇక్కడ ఆయన కంటే నేను ఒక మెట్టు దిగి కూర్చోవాలి, ఆయనతో సమానంగా నేను కూర్చోకూడదని మనకు చెప్తున్నాడు బాబా గారు. కాబట్టి ఇప్పుడు బాబా గారు ఇలా చెప్తున్నాడంటే మనం ఏం నేర్చుకోవాలి దాన్ని బట్టి. ఆయన సాక్షాత్తు ఈయన దైవస్వరూపుడు, ఈయనే దైవం. ఆ దైవానికి ఒక మెట్టు దిక్కు కూర్చోడు మనకు నేర్పించడం. వాళ్ళు ఏది చేసినా కూడా మనకు నేర్పించడానికి కానీ కోసం చేస్తారు, ఆచరణ చేసి చూపిస్తారు. వాళ్ళు ఆచరిస్తే మనం ఆచరిస్తాం, లేకపోతే ఆచరించాం. ఆయనే అటు చేస్తున్నాడు, మనం ఏం చేస్తాం అంటే కదా, ఆయన అలా చేస్తున్నాడు, ఇంకా మనం చేసేది మనం అంటాం కదా, అంతే కదా. ఎవరైనా తీర్పు చెప్పడానికి వస్తే మీ ఇంటికి, ఆయనే సరిగ్గా లేడు మాకేం తీర్పు చెప్తాడు అంటారు, అదే కదా. అట్లా మహాత్ములైన వాళ్ళు, మహనీయులు ఆచరిస్తూ చెప్పాలి. ఆచరించకుండా చెప్తే ఎవరు పట్టించుకోరు. అది బాబా గారు ఆచరిస్తూ పైన దైవస్థానం, దానికంటే మెట్టు దిక్కెచ్చి కూర్చోని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ ఉండేది విగ్రహం కదా. ఒక విగ్రహానికి ఇంత విగ్రహం అంటే సాక్షాత్తు దేవుడికి చూస్తున్నాడు బాబా గారు. అంటే విగ్రహంగా చూడలేదు. విగ్రహం చూస్తే అయినా మళ్ళీ కూర్చుంటాడు కదా, పక్కన కూర్చుంటాడు, పట్టించుకోడు కదా. కాబట్టి ఈరోజు మన ఇళ్లలో చూడండి, మన ఇళ్ళలో కూడా మనంతా పెట్టుకుని విగ్రహాలు పెట్టుకున్నాం. మా పూజా మందిలో కావచ్చు, మీ ఇళ్లలో కావచ్చు, విగ్రహాలు, ఫోటోలు మాత్రం ఉంటాయి కదా. కాబట్టి మీరు మీ ఇంట్లో ఆ మాత్రం బాబా గౌరవించినట్టు గౌరవిస్తున్నారా? ఆ ఫోటోలకి, విగ్రహాలకి లేదు. ఇప్పుడు ఆ గుడి, ఆ పూజ దీపం వెలిగించడానికి పోయినప్పుడు ఏదో దేవుడు అనుకుంటారు, ఆ తర్వాత ఇంకా దేవుడు అనే స్పృహ మనకు ఉండదు కదా. ఆ తర్వాత మన ఇష్టానుసారంగా మెలుగుతుంటాం, తిడుతుంటాం, కుడుతాం, అనేక రకాల టీవీలు పెట్టుకుంటాం, షికారులు చేస్తాం, అది మాట్లాడుకుంటాం, ఇది మాట్లాడుకుంటాం, వాడిని గురించి ఆలోచి, వీడి గురించి అంతా మన ఇష్టాలు బాగా జరిగిపోతుంటుంది. కాబట్టి దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మి ఉంటే, విశ్వసిస్తుంటే ఇలా మాట్లాడతాం. ఇప్పుడు బాబా ఉన్నాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎట్లా ఉండాలి ఆయన దగ్గర? ఆయన ఉన్నాడు అనుకుంటే
సపోజ్ మీ ఇంటికి ఒక చుట్టం వస్తాడు అనుకో, చుట్టం వచ్చినప్పుడు మీరు ఏమైనా మాట్లాడతారు చెడు చెత్త పనులు చేస్తారా? ఎందుకు చుట్టం వచ్చింది కాబట్టి వాడు తెలియకూడదని ఆ రోజు మాత్రం మెలుగుతారు. వాడు పోయిన తర్వాత మళ్ళీ మారుకుంటారు. ఒక చుట్టం మన ఇంటికి వస్తేనే ఆ రోజు మాట్లాడే వ్యవహారాలని కావచ్చు, ఆ రోజు కొంచెం పద్ధతి వహిస్తారు కదా, అది ఏం బయటపడకుండా అంతా చాలా చక్కగా ఉన్నట్టు కనపడతారు ఆ రోజు మాత్రమే. వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చక్కగా మన యొక్క వ్యవహారాలన్నీ నడుపుతాం. చుట్టం వచ్చినాడు చేస్తాం. లేదా ఒక స్వామి వచ్చినా కూడా, ఒక స్వామి ఇంటికి వచ్చాడు ఒకడు, మరి ఆడొచ్చినప్పుడు కూడా చక్కగా ఎంతో భక్తి, ఎంతో వినయం, విధేయత, ఏమి తప్పులు ఇప్పుడు మా తప్పు అసలు మాట్లాడి తిట్టుకోరు, కొట్టుకోరు, అస్సలు దురాలోచన ఉండదు, దుర్గుణాలు ఉండవు. అప్పుడు అంత చక్కగా నిజంగా పూర్తిగా పవిత్రులైపోయినట్టు ఉంటాం. స్వామి కూడా చుట్టం వచ్చినట్టు ఉంటాం, స్వామి వచ్చినట్టు ఉంటాం. మరి సాక్షాత్ బాబా మన ఇంట్లో ఉన్నాడు. మరి అలాంటి భావం బాబా దగ్గర ఉంది, మనకు లేదు. మరి ఎందుకు లేదంటే ఇక్కడ బాబా గారు లేడు అంతే కదా. వాళ్ళున్న చుట్టం కనపడుతున్నాడు, స్వామి వచ్చిన స్వామి కనపడుతున్నాడు అంతే కదా. సాక్షాత్ బాబా ఫోటో ఉన్నా, బాబా విగ్రహం ఉన్నా, అదేదో జస్ట్ పూజ చేసేటప్పుడే మొక్కటానికి తప్పక ఇంకా దాని గురించి అంత విశేషమే లేదు, అంత మనకి వ్యవహారాన్ని గురించి చేయలేదు. అందుకని మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, మన ఇష్టానుసారం వెలుగుతూ ఏమి మనకు ఉందో అన్నీ ఇక్కడ బయటపడతాయి కదా. అరుచుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, దురాలోచన చేయడం, వాడు బాగలేడు, వాడు బాగలేడు, ఈడు బాగలేడు, వాడు కూలిపోవాలి, ఈడు కూలిపోవాలి, ఎన్ని మాట్లాడుకుంటా ఇదంతా ఎవరి సమస్య మాట్లాడతాడో? మీ ఇంట్లో ఉన్న బాబా విగ్రహం దగ్గర, బాబా ఫోటో దగ్గర మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే సపోజ్ అక్కడ మీ పూజా గదులు ఎక్కడంటే చెప్పండి. ఈ రోజుల్లో పూజా గదులు ఎక్కడంటే ఈశాన్య మూల అని చెప్పేసి, ఈశాన్య మూల ఏదో కలిసి వస్తుంది అని చెప్పేసి ఒక గూడు పెట్టి ఆ గూట్లో పెడతారు. అంటే పూజా గది లేనోళ్ళు పూజా గది ఉన్నాడు, సరే పూజా గది పెట్టుకుంటాడు, బాగానే ఉంటుంది. పూజా గదిలో ఏం చేస్తారు? ఈశాన్య మూల దేవుడు ఉండాలా అని తెలుసు, అది ఎవడు చెప్పాడంట, అది పట్టుకుంటారు. మరి ఈశాన్య మూల దేవుడు, ఈశాన్య మూల గది రాదు. ఇప్పుడు ఈశాన్య మూల గది కట్టరు ఎవరు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఈశాన్య తలుపు ఈశాన్య మూల ద్వారం పెడతారు. ఆ ద్వారం పక్కన ఇక్కడ చిన్న స్థలం ఉంటుంది. ఆ స్థలంలో గూడు పెట్టి, కింద గూడు పెట్టి ఆ గూట్లో పెడతారు. ఏమో ఇక్కడ పెట్టారంటే ఈశాన్య మూల అండి, ఇక్కడ దేవుడు పెట్టాలంట, అందరు చెప్పారంట అని చెప్పి మనం చెప్తుంటారు. మరి ఈశాన్య మూలలో ఎక్కడ పెట్టామని గూడు గట్టి కింద పెట్టారు. మరి ఇది ఎంత అపచారం, ఎంత దురపచారం తెలుసా? ఈశాన్య మూల ఎక్కడ పెట్టావు? నేల కానించి గూడు కడితే, మరి నువ్వు ఊడుస్తుంటే, ఇల్లంతా ఊడుస్తుంటే, మరి దుమ్మంతా ఎక్కడ పోతుంది? మనం వెళ్ళేసిపోదా? ఇది భగవంతుడు గౌరవించే తీరా? ఇదే చెప్పారు మీకు, ఇది పట్టుకుంటారు. ఈశాన్య మూల పెట్టాలి, గూడు కట్టాలి, అంతే. ఎవరు? సిద్ధాంతం చెప్తారంట. మళ్ళీ సిద్ధాంతం రోడ్డు కాదు, తలతిక్కోడు ఎవడు చెప్తాడు పైన. వాడు సిద్ధాంతే కాదంట, సిద్ధాంతం దైవస్థానం పైన. బాబా చెప్తాడు దైవస్థానం పైన ఉండాలి, మనం కింద ఉండాలి చెప్తున్నాడు ఆయన. ఇది సిద్ధాంతం, ఇది వాస్తు. సాయిబాబా చెప్పింది వాస్తు. దైవస్థానం పైన ఉండాలి, మనం కింద ఉండాలి, ఇది వాస్తు. ఈ వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోవాలి, పూజా గదులు పెట్టుకోవాలి. మరి ఇప్పుడు వాస్తు చెప్పాలని చేస్తారు, కింద చెప్తారు. కింద పెట్టు, వాడు వాస్తుడా? సాక్షాత్ దేవుడు చెప్తున్నాడు వాస్తు. పెద్దలు పైన ఉండాలి, మన కింద ఉండాలి అంతే కదా. పెద్దలు చెప్పుడు పైన కుర్చీలు కూర్చోబెడతాం కదా, మన కింద కూర్చుంటాం కదా. ఎవరు పెద్దోడు మీ ఇంటికి వస్తే చేస్తే కుర్చీలు కూర్చోబెడతాం కదా, మీరు కింద కూర్చుంటారు కదా. ఒక పెద్దోడికి గౌరవించినంత దేవుడిని ఎందుకు గౌరవించలేకపోతారు? దేవుడిగా మీరు చూడలేదు అంతేగా. ఒక పెద్ద ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు మీరు కింద కూర్చుంటారు కదా, చక్కగా చాపేసుకొని ఆయన దగ్గర కూర్చుంటారు కదా చుట్టూ. మరి ఒక పెద్దానికి ఇచ్చిన గౌరవం మీ ఇంట్లో దేవుడికి కావచ్చు, ఆ విగ్రహానికి ఇచ్చారా? లేదు. మరి కింద కూర్చోబెట్టారని. కాబట్టి దీన్ని భక్తి అని మనం చెప్పాలి. దీనికి ఏదో అన్ని సమస్యలు తీరిపోవాలి. ఇది అపచారం కదా, అఘోరం కదా. దేవుడిగా చూస్తున్నాం మనం. దేవుడిని మీ ఇంటి పిల్లల్లాగా చూడలేదు, మీ చుట్టంలాగా చూడలేదు, ఎవరిలాగా చూడలేదు. ఎందుకంటే అది విగ్రహం, తర్వాత ఫోటో అని మనకి బాగా తలకెక్కిపోయింది. మరి సాయిబాబా అంటాడు నాకు నా ఫోటోకి ఎలాంటి భేదాలు లేదంటాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహమే కదా ఉన్నది. విగ్రహానికి మరి బాబా ప్రాధాన్యత ఇచ్చి వర్షంలో తడుస్తూ కింద ఎందుకు కూర్చున్నాడు? పాప ఆయన సాక్షాత్ హనుమానుగా భావించాడు కాబట్టి, విగ్రహంగా ఆయన భావించలేదు కాబట్టి కింద కూర్చున్నాడు. దైవస్థానం పైన పెట్టాడు. దైవం పైన ఉండాలి, నేను కింద ఉండాలి. ఆయన కూర్చొని చూపించాడు మనకి. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఈ వాస్తుడు ఎవరు వాస్తు చెప్పాలి? సాయిబాబా వాస్తు తీసుకోవాలి. దైవస్థానం పెద్దల్లో మనం గౌరవిస్తాం, దైవస్థానం పైన ఉండాలి, మనం కింద ఉండాలి, ఇది వాస్తు. ఇది కూడా చెప్పారు, సాయిబాబా చెప్పాడు.
సాయిబాబా చెప్పేది అందరూ చేసేది కూడా అంతే. పెద్దలు గౌరవించటం మన సాంప్రదాయం. వాళ్ళు పై స్థానంలో కూర్చోడం, మన కింద స్థానంలో కూర్చోడం మన సాంప్రదాయం, మనకు నేర్పించిన హిందూ సాంప్రదాయం. మరి దైవం కూడా, దైవ సాంప్రదాయం కూడా అదే అవుతుంది, కొత్తగా కాదు. కాబట్టి అలాంటప్పుడు ఈశాన్య మూల గూడులు కట్టి కింద పెట్టి, ఇంకా కొంతమంది ఎక్కడ పెడుతుంటారు, అసలు ఆ స్థలం కూడా దొరక్క ఎక్కడ పెడతారు, కిచెన్ ఉంటుంది కదా, కిచెన్లో షింక్ పక్కన పెడతారు. షింక్ పక్కనంట. షింక్ పక్క అంటే ఇప్పుడు చక్కగా మనం అంటులతో నీళ్ళంతా చక్కగా బాబా పడితే అభిషేకం. మీరంతా పాత్రలు, వేస్ట్ పాత్రలు కడుగుతుంటారు కదా, ఆ పాత్రలు కడిగితే మరి షింక్ పక్కన పెడితే ఆ నీళ్ళు చిటికలు పడుతుంటాయి పైన. చక్కగా బాబాకి మందిరం మీద చక్కగా అవన్నీ నీళ్లు పడుతుంటాయి. కాబట్టి బాబాకి అభిషేకం అంటే మన పాత్రలు గిత్తలు తాగుతాం కదా, ఆ గుడ్డ మసేసి తర్వాత సోపులు వేసా, ఆ సోపు నీళ్ళంతా కూడా బాబాకి అభిషేకం మీ యొక్క మందిరానికి. కాబట్టి ఇది మనం చేస్తూ ఇది ఒక పెద్ద భక్తి అని, ఇది పూజ అని చెప్పుకుంటున్నాం అందరికీ. మరి అక్కడ ఆ వంటగదిలో ఎవరిని కూర్చోబెడతారా? సపోజ్ మీ చుట్టాను పోయి వంటగదిలో కూర్చేసి కూర్చోబెడతారా? ఆ షింక్ దగ్గర కూర్చోబెట్టండి, వాడు తిడతాడు లేదు మిమ్మల్ని. మీ ఇంటికి రాను కూడా రాడు ఇంకోటి. ఈ చుట్టాలు తీసిపోయి షింక్ దగ్గర కూర్చోబెట్టారంటే ఈ ఇంటికి కూడా రానివాడు. మీ చుట్టం మీ అబ్బాయిని కూర్చోబెడతారా? మీ చుట్టాన్ని కూర్చోబెడతా, ఎవరిని కూర్చోబెడతారు షింక్ దగ్గర చెప్పండి? షింక్ దగ్గర కూర్చోబెట్టి అన్నం పెట్టి నైవేద్యం పెడతారు కదా బాబాకి. మరి షింక్ దగ్గర కూర్చొని భోజనం తింటారు ఎవరో మీ ఇంట్లో. మరి సాయిబాబా పెడతారు కదా, సాయిబాబాకే పెడతారు కదా. సాయిబాబా అంటే సాయిబాబా తింటాడా? మీ చుట్టాలు మీ పిల్లలు తిన్న షింక్ దగ్గర అన్నం తిన్నప్పుడు సాయిబాబా తింటాడు. కాబట్టి అయినా మాకు తెలియదండి, చక్కగా ఎవరో పెట్టారు అక్కడ పెట్టమన్నారు, ఎక్కడ స్థలం అయితే అక్కడ పెట్టుకున్నాం. ఇంకా ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి పోగొట్టు సమయాలు ఉంటాయి. మరి కిచెన్లో పోక తప్పదు కదా. మరి కిచెన్లో పోకపోయినప్పుడు మరి బాబాని అక్కడ బాబా గది అక్కడ పెట్టి మరి అంటు ముట్టప్పుడు పోయి ఆ వంటగదులు మీరు వంట చేస్తుంటే మరి అపచారం కదా మరి ఇది. మరి చెప్తే మీరు కడిగే నీళ్ళు ఆయన మీద పడుతుంటే మరి పోగొట్టు సమయాలు అక్కడ పోతుంటే మరి ఇప్పుడు బాబాని అపచారం చేస్తున్నా మంచి చేస్తున్నారు మీరు. కాబట్టి దీన్ని ఇలాంటి దోషాలు ఎన్నో పెట్టుకొని మాకేం జరగలేదు, ఏం జరుగుతుంది చెప్పండి? ఇలాంటి దోషాలు మనం ఎన్నో పెట్టుకొని చూస్తుంటే ఎలా జరుగుతుంది చెప్పండి? కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే భగవంతుడిని మనం భగవంతుడిగా చూడలేదు, ఫోటోగా చూస్తున్నాం, విగ్రహంగా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని కఫీని చూస్తే ఏమర్థం? కఫీని అనుకుంటే ఆ చొక్కా కదా అనుకుంటే ఏం లేదు. ఇది కూడా చొక్కా అంటే ఏం లేదు, అంతే కూడా మన ఇంట్లో ఫోటో చూసినట్టు విగ్రహం చూసినట్టు కఫీని చొక్కా కదా ఏముంది ఇంట్లో అనిపిస్తుంది. అట్లా అనుకుంటే ఏమి ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాబాయ్ చెప్తాడు దైవస్థానం పైన ఉండాలి, మనం కింద స్థాయిలో ఉండాలి. కాబట్టి ఇది నియమం. ఈ నియమంతో మనం మన గుడి, మన మందిరం, మన ఇంట్లో పూజా మందిరం ఉండాలి. ఆ యొక్క ఈశాన్యం పెట్టుకోండి, పైన పెట్టండి ఎక్కడైనా. కానీ ఎప్పుడు కూడా ఈ మీరు కుర్చీలో కూర్చున్నా కూడా బాబా పైన ఉండేటట్టు చూసుకోవాలి. మీ ఇంట్లో ఎప్పుడైనా బాబా మందిరాలు పెట్టుకున్నా, ఫోటోలు పెట్టుకున్నా మీరు కూర్చున్నా కూడా ఆయన పైన ఉండేటట్టు చూడాలి. ఇది వాస్తు, ఇది బాబా దైవ నియమం. మీరు కూర్చుంటే ఆయన కింద ఉండకూడదు, అంతేనా? మీరు కూర్చుంటే ఆయన కింద ఉండకూడదు. కానీ ఈ నియమం పాటిస్తే ఇది పడితే గౌరవించినట్టు, ఎవరిని మహాత్ముల్ని మహనీయుల్ని ఆ దైవాలు మనం గౌరవించినట్టుగా అప్పుడు అవుతుంది. కానీ లేకపోతే మనంతా కూడా వాళ్ళు అగౌరవపరుస్తూ మన ఇష్టానుసారంగా ఎక్కడంటే అటు పెడుతూ, ఇంకా కొంతమంది మెట్టు దగ్గర పెడుతుంటారు, ఖాళీ లేదు. మరి షింకుల దగ్గర పెడుతుంటారు, ఈశాన్య మూల పెడుతుంటారు, ఇంకా ఖాళీ మెట్లు సందుకో పెడుతుంటారు. మరి ఎన్ని పూజా మందిరాలు అంటే ఇక్కడ పూజలు చేస్తారంటే వీళ్ళు ఏం పూజలు ఇవిడికి కదా వాడికి అది